హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా ఎలాగైనా సరే ఇంకా రామచంద్రని ఇంకా శాశ్వతంగా లేపేసేయాలి అనుకుంటుంది దమయంతి. ఈ రామచంద్రయ్య ఉండడం వల్ల ఆస్తి నాకు అనుకున్నట్టు నాకు దక్కదు. ఎలాగైనా ఆస్తి నాకే సొంతం కావాలి అనుకుంటే ఇంకా ఈ రామచంద్రయ్య ఉండకూడదు. అన్ని విషయాలు తెలిసిన ఈ చంద్రయ్య బ్రతకకూడదు అనేసి ఇంకా ప్లాన్ వేస్తుంది ఇంకా దమయంతి. దాంతో ఒక రౌడీతో మాట్లాడి ఇంకా ఫోటో ఇచ్చి ఇంకా ఈ వ్యక్తిని నువ్వు ఎలాగైనా సరే నీకు ఎంత కావాలని డబ్బు ఇస్తాను, కానీ అసలు అతను బ్రతకకూడదు, బ్రతికి ఉండకూడదు అనేసి అంటే సరే మేడం నేను చూసుకుంటాను ఇంకా అనేసి ఆ ఫోటో తీసుకుంటాడు. ఇంకా సమయం చూసి నేను చేస్తాను అనేసి ఇంకా రౌడీ చెప్తాడు. ఇంకా సరే అనేసి రాత్రికి అందరూ పడుకొని ఉంటారు. ఇంకా ఆ రౌడీ ఒక కత్తి తీసుకొని రామచంద్రయ్య పడుకొని ఉన్న గదిలోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే ఇంకా రామచంద్రయ్య నిద్రలో ఉంటాడు బాగా. ఇంకా కత్తి తీసుకొని తనని పొడవపోతూ ఉంటే ఒక్కసారిగా మేల్కోగా వస్తుంది రామచంద్రయ్య. కళ్ళు తెరిచి చూసేసరికి రామచంద్రయ్య ఒక కత్తితో రౌడీ నించొని ఉంటాడు రామచంద్రయ్య ముందు. ఇంకా చూసి ఒక్కసారిగా అరే విక్కీ అనేసి గట్టిగా కేకలేస్తాడు. ఇంకా విక్రమ్ అలాగే సునంద వాళ్ళు అందరూ లేచి ఏమైంది అన్నయ్య ఏదో గట్టిగా అరుస్తున్నాడు, ఏం జరిగింది అనేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఏమైంది అన్నయ్య, ఏమైంది మామయ్య అనేసి అంటే ఇంకా అప్పటికే ఆ రౌడీ తప్పించుకొని పారిపోతాడు. అరే ఎవరో ఒక రౌడీ నా గదిలోకి వచ్చారు, ఇంకా చేతిలో ఒక కత్తి కూడా ఉంది, నన్ను పొడవబోయారు అనేసరికి అవునా మామయ్య, ఎవరు అతను, నువ్వు గుర్తుపట్టగలుగుతావా, ఎవరైనా మనం చూసిన వ్యక్తియా అనేసి విక్రమ్ అడుగుతూ ఉంటే లేదు విక్కీ, అతను నేను ఎప్పుడు చూడలేదు, కానీ ముఖానికి ముసుగు వేసుకొని వచ్చాడు, అసలు నన్ను ఎందుకు చంపడానికి వచ్చారో నాకు అర్థం కావడం లేదు అనేసి అంటే ఇంకా విక్కీ అవును మామయ్య, నిన్ను ఎందుకు చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది, నిన్ను చంపడానికి ఎవరు వచ్చారు, ఎందుకని నిన్ను చంపాలనుకుంటున్నారు, అంత అవసరం ఎవరికి ఉంది అనేసి అంటే ఇంకా దమయంతి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అవును బావగారు మీకేం కాలేదా అనేసి యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇంకా చంపాల్సింది నేనే, నాకే అవసరం ఉంది, నాకు ఎంత అన్యాయం జరిగిందో మీకు తెలియదు, మీరంతా సంతోషంగా ఉంటే నేను అనుక్షణం బాధతో ఉన్నాను, ఈ బాధకి కారణం మీ మామయ్య, ఈ రామచంద్రయ్యనే అనేసి ఇంకా మనసులో అనుకుంటూ ఇంకా బావగారు మీకేం కాలేదు కదా అనేసి అంటే ఏం కాలేదమ్మా అనేసి అంటే ఎవరో విక్కీ అసలు తప్పకుండా పట్టుకోవాలి అనేసి అని దమయంతి మాట్లాడుతూ ఉంటే అవును అత్తయ్య మీరు చెప్పింది నిజమే, వాడెవరో ఖచ్చితంగా మనం పట్టుకోవాల్సిందే, అసలు మామయ్యని చంపాల్సిన అవసరం వాళ్ళకి ఏముందో తెలుసుకోవాలి, అసలు ఎవరు చేయించారో ఇదంతా తెలుసుకోవాలి, అసలు మామయ్యని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది, అసలు మామయ్య గదిలోకి ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఉన్నారు అనే భయం కూడా లేకుండా గదిలోకి వచ్చారు అంటే ఎవరో బాగా తెలిసిన వాళ్ళే ఉంటారు, వాళ్ళెవరో తెలుసుకొని కనిపెట్టి అసలు ఎందుకు చేస్తున్నారో ఇదంతా తెలుసుకోవాలి అనేసి ఇంకా విక్రమ్ అనుకొని ఇంకా ఉదయమే పోలీసులకి ఫోన్ చేసి చెప్తాడు. ఇంకా కొంతమంది ఎస్ఐ కానిస్టేబుల్స్ ఇంటికి రావడం జరుగుతుంది. వాళ్ళని ఇంకా ఎందుకని ఇలా వచ్చారు ఇన్స్పెక్టర్ గారు అనేసి రామచంద్రయ్య అడుగుతూ ఉంటే ఇంకా మీ మీద హత్యాప్రయోగం జరిగింది కదా, అందుకని ఇన్వెస్టిగేషన్కి వచ్చాం సార్ అనేసి అంటే మీకెవరు చెప్పారు అనేసి రామచంద్రయ్య అడుగుతూ ఉంటే అప్పుడే విక్రమ్ నేనే పిలిపించాను మామయ్య, ఇంకా ఏదైనా క్లూ దొరుకుతుందనేసి ఇంకా మీ మీద ఎవరు చేశారో అసలు ఎవరు వచ్చారో అన్నీ తెలుసుకుందామనేసి నేనే రమ్మని చెప్పాను అనేసి అంటే ఇంకా వచ్చేయండి ఇన్స్పెక్టర్ గారు, మా మామయ్య గది ఇక్కడ ఉంది అనేసి పిలిచి తీసుకొని వెళ్తూ ఉంటే ఇంకా సరే అనేసి ఇంకా రామచంద్రయ్య గదిలోకి వెళ్ళి అన్ని ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమో అనేసి వెతుకుతూ ఉంటారు. ఇంకా ఆ కత్తి ఇక్కడెక్కడో పడేసి ఉంటారు, ఖచ్చితంగా ఆ రౌడీ తప్పించుకున్నాడంటే
ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ అందరూ అదంతా వెతుకుతూ ఉండగా రౌడీ తీసుకొచ్చిన కత్తి అక్కడే పడేసిపోయి ఉంటాడు మర్చిపోయి. దాంతో ఇంకా కత్తిని తీసేసుకుంటారు ఇన్స్పెక్టర్ గారు. ఇంకా ఏదైనా క్లూ దొరికిందా ఇన్స్పెక్టర్ గారు అనేసి విక్రమ్ అడుగుతూ ఉంటే, దొరికింది సార్, ఆ రౌడీ తీసుకొచ్చిన కత్తి కంగారులో ఇక్కడే పడేసి వెళ్ళిపోయాడు. ఇంకా ఖచ్చితంగా దీనిపైన ఫింగర్ ప్రింట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ రౌడీ ఎవరో ఆ ఫింగర్ ప్రింట్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి ఇంకా ఆ రౌడీ ఎవరో అసలు ఎందుకు వచ్చారో అన్నీ తెలుసుకుందాము. ఈజీగా దొరికే అవకాశం ఉంది. ఇంకా పొరపాట్లో ఆ కంగారులో ఇక్కడ పడేశాడు కాబట్టి మనకు కూడా మంచి అవకాశం దొరికింది అనేసరికి ఇంకా దమయంతి షాక్ అయిపోతుంది. ఇంకా వీడు వచ్చినవాడు కత్తి పట్టుకపోకుండా ఇక్కడి పడేసిపోవడం ఏంటి, ఇప్పుడు దొరికామంటే ఇంకా అందరము బుక్ అయిపోతాము. ఇదంతా చేయించింది నేనే అని తెలిస్తే ఇంకా విక్కీ అస్సలు వదిలిపెట్టాడు. బావగారు కూడా అస్సలు వదిలిపెట్టారు. ఇంకా వీడేంటో ఇలా చేశాడు, దొరికిపోయేలాగా చేశాడు కదా, వీడిని నమ్ముకొని మోసపోయాము అనేసి కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా విక్రము దమయంతి వైపు చూసి, ఎందుకు అత్తయ్య అలా కంగారు పడిపోతున్నారేంటి అనేసి అంటే, ఏమీ లేదు విక్కీ, ఆ రౌడీ ఎవరో దొరికిపోయాడు కదా, ఇంకా ఈజీగా దొరికే అవకాశం ఉంది. సమయానికి మన క్లూ దొరికింది కాబట్టి సరిపోయింది. లేదంటే బావగారికి ఏదైనా జరగరాని ప్రమాదం జరిగి ఉంటే అందరం బాధపడే వాళ్ళము అనేసి, ఇంకా త్వరలో చిట్టి వస్తే మా నాన్న ఏది అంటే మనం సమాధానం ఏం ఇచ్చేవాళ్ళము అనేసి అంటూ ఉంటే, అంతవరకు రాదులే అత్తయ్య, వాడు ఎవడో అనుకోకుండా తెలిసిన వాడే అయ్యి ఉంటాడు, అందుకే ఇక్కడికి వచ్చాడు. లేదంటే ఈ ఇంట్లో 2 పోలీస్ ఆఫీసర్లు ఉన్నా కానీ వచ్చాడు అంటే వాడికి ఎంత ధైర్యం, ఎవరో వాడిని మాత్రం వదిలిపెట్టాను, మామయ్య మీదకి వచ్చిన వాడిని అస్సలు వదిలిపెట్టాను అనేసి విక్కీ అంటూ ఉంటాడు. ఇంకా దమయంతి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.